కవిత ఇంటికి సిబిఐ అధికారులు వచ్చారు. హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు కవిత ఇంటికొచ్చారు సిబిఐ అధికారులు. ఢిల్లీ మద్యం కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేసింది సిబిఐ. కవిత ఇంటికి సిబిఐ అధికారులు వచ్చారు. హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు కవిత ఇంటికొచ్చారు సిబిఐ అధికారులు. ఢిల్లీ మద్యం కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. అయితే దీనిపై హైకోర్టులో అప్పీల్ చేసింది సిబిఐ. ఈ నేపథ్యంలో సమన్లు ఇచ్చేందుకు కవిత ఇంటికొచ్చారు సిబిఐ అధికారులు. కవిత ఇంటికి సిబిఐ అధికారులు వచ్చారు. హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు కవిత ఇంటికి వచ్చారు సిబిఐ అధికారులు. ఆ లైవ్ విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఢిల్లీ మద్యం కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేసింది సిబిఐ. ఈ నేపథ్యంలో కవిత ఇంటికి వచ్చి హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు ఇంటికి వచ్చారు సిబిఐ అధికారులు. ప్రస్తుతం ఆటోలో వెళ్ళిపోతారు సిబిఐ అధికారులు. అది వేసేసుకుంటానా? అక్షయ, ప్రస్తుతం మనం చూస్తున్నాం వెహికల్ ఎదురుగా కనబడుతుంది. సిబిఐకి సంబంధించిన వెహికల్ అది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. సమన్లు అయితే జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇద్దరు అధికారులు ఢిల్లీ నుండి రావడం జరిగింది. వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళారు. కానీ దాదాపు గంట పాటుగా వాళ్ళు వెయిట్ చేశారు. ఆ తర్వాత కవితకు హైకోర్టుకు సంబంధించిన కేసులు, అంటే గతంలో లిక్కర్స్ సంబంధించిన స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దీనిపైన హైకోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. ఆ సమన్ల కాపీని మాత్రమే కవితకు ఇవ్వడానికి సిబిఐ అధికారులు కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా హైకోర్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా కవిత ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత కవిత ఇంటి లోపలికి వెళ్ళి దాదాపు గంటకు పైగా కూడా వెయిట్ చేయడం జరిగింది. అంటే సుమారు అరగంట నుంచి గంట పాటు వెయిట్ చేశారు. ఆ తర్వాత ఆమెకు నోటీసులు, సమన్లు ఏవైతే హైకోర్టు జారీ చేసిన సమన్లు ఉంటాయో ఆ సమన్లు జారీ చేసి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా సమన్లు జారీ చేసినప్పుడు అవసరమైన అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఏదైతే ఉంటుందో దాని మీద కవితకు సంబంధించిన సంతకాన్ని కూడా చేయించుకొని నేరుగా ఇక్కడ నుంచి వాళ్ళు సిబిఐ అధికారులు అయితే ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి గతంలో రౌస్ అవెన్యూ కోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన విచారణ జరిపిన కోర్టు ఎవరైతే నిందితులుగా అభియోగాలు గతంలో ఎదుర్కొన్నారో వాళ్ళకందరికీ కూడా సమన్లు జారీ చేయడం జరిగింది. ఈ సమన్లను సిబిఐ అధికారులు నేరుగా ఇవ్వడానికి మాత్రమే వచ్చారు. అదే కేసులో సిబిఐకి సంబంధించిన నోటీస్ కాదు, హైకోర్టు ఇచ్చిన సమన్లు ఏవైతే ఉంటాయో ఆ సమన్ల కాపీలను మాత్రమే సిబిఐ అధికారులు ఇవ్వడానికి రావడం జరిగింది. వాళ్ళు సమన్లు కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ నుండి అక్నాలెడ్జ్మెంట్ మీద సంతకం పెట్టించుకొని కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుండి సిబిఐ అధికారులు వెళ్ళిపోయారు. అక్షయ్, అలాగే మాజీ ఎంపీ మాగుంట్ల శ్రీనివాస్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాధాకృష్ణ, దీన్ని పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ కేసులో అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసులో గతంలో నిందితులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా సిబిఐ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సిబిఐకి సంబంధించిన సార్ ఏంటి సార్ ఏం చెప్పారు సార్? అసలు సమన్లు ఇచ్చారా ఏంటి? సమన్లలో ఏముంది? See, to be very honest, summons is very simple. It is a intimation.
ఈ రోజు హియరింగ్ ఉందని ఒక ఇంటిమేషన్ తప్ప దర్ ఇస్ నథింగ్. ఏం నోటీస్ లేదు, హియరింగ్ ఈ డేట్లు ఉన్నదని ఇచ్చారు అంతే. వాళ్ళ తరఫున వచ్చారు, ఎవరన్నది నాకు తెలియదు. ఓకే, ఎప్పుడు అటెండ్ కమ్మని చెప్పారు? 16th. దట్ ఈస్ ఎ ఫార్మల్ డేట్. అంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో హైకోర్టు సంబంధించిన ఇష్యూ చేసింది ఏంటి ఆ క్లారిటీ ఒకటి ఇవ్వండి చాలు. ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ వాట్ ఎవర్ మీరు మీడియాలో వింటున్నది, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, దే జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ దిస్ ఈస్ ద హియరింగ్ డేట్. అంతకు మించి దాంట్లో ఏం లేదు. వాళ్ళే కదా ఇప్పుడు మీకు మీడియాలో యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ లాస్ట్ 2-3 days నుంచి ఏం జరుగుతోంది, నెక్స్ట్ హియరింగ్ ఉండబోతోందని దానికి సంబంధించి ఒక పేపర్ ఇచ్చిపోయారు. ఇట్ ఈస్ జస్ట్ ఎ పోస్టల్ కమ్యూనికేషన్, దర్ ఈస్ నథింగ్ మచ్ ఇన్ ఇట్. అంటే పర్సనల్ ఏదండి కోర్టు హియరింగ్ కోసం ఇచ్చారు. హియరింగ్ కోసమే, విచారణకి ఏం సంబంధం. 16వ తేదీన కవిత గారు ఢిల్లీ హైకోర్టుకు రావాలన్నది వాళ్ళు. ఇట్ క్యాన్ బి రిప్రజెంటేషన్ యాజ్ వెల్. అంటే బికాస్ మీరు ఏదో నా దగ్గర అడుగుతున్నారు కానీ ఐఎమ్ నాట్ సంబడి హూ కెన్ గివ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్. అది ఎట్లయినా కావచ్చు, బికాస్ దాట్ ఆర్ ద ప్రొవిజన్స్ అవైలబుల్ ఫర్ ద పీపుల్ ఇన్ ద పిటిషన్, రైట్? ఓకే, థ్యాంక్ యూ. ఏమనుకోకండి, ఈ 16th అండి. ఇది ప్రస్తుతం సమన్లలో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు అనేది కూడా వాళ్ళ తరపు అడ్వకేట్ చెప్తూ ఉన్నారు. 16వ తేదీ అంటే ఈ నెల 16వ తేదీ నాడు ఆమె విచారణకు రావాలంటూ కూడా ఆ సమన్లలో పేర్కొన్నారు. ఆ విషయాన్ని చెప్పడానికి మాత్రమే ఇక్కడికి సిబిఐకి సంబంధించిన అధికారులు వచ్చారనేది కూడా అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది రెగ్యులర్గా అంటే ఒకవేళ ఏదైనా కేసు జరిగినప్పుడు ఈ విధంగా వచ్చి ఇవ్వడం అనేది కోర్టుకు సంబంధించిన సమన్లు జారీ చేయడం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ సమన్లు ఇవ్వడానికి వచ్చారనేది కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ నెల 16వ తేదీన విచారణ జరగబోతుంది హైకోర్టులో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో భాగంగానే సమన్లు జారీ చేశారు. విచారణకు కవిత హాజరవుతారా లేదా ఆమె తరపు అడ్వకేట్ హాజరవుతారా అనేది మరి వీళ్ళు ఇప్పుడు సమన్లు జారీ చేశారు కాబట్టి ఆ రోజు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. సహజంగా అయితే విచారణ మాత్రమే జరగబోతుంది కాబట్టి ఆమె తరపు అడ్వకేట్ అపియర్ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అలాగే కేవలం కవిత ఒక్కతే కాదు, ఈ కేసులో గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు, అలాగే బెయిల్పై రిలీజ్ అయ్యి కోర్టు నుంచి రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి ఎవరైతే ఆర్డర్స్ తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా హైకోర్టు సమన్లు జారీ చేయబోతుంది. ఇందులో భాగంగా కేజ్రీవాల్ కావచ్చు, అలాగే సిసోడియా కావచ్చు, మిగతా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హైకోర్టు సమన్లు జారీ చేస్తుంది. అయితే ఈ సమన్లను మాత్రం సిబిఐకి సంబంధించిన సిబ్బంది మాత్రమే నేరుగా వచ్చి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నెల 16వ తేదీన కేసుకు సంబంధించిన విచారణ హైకోర్టులో ప్రారంభం కానున్నట్లుగా ఇప్పుడు మనకు కవిత ఇంటి దగ్గర అడ్వకేట్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. అక్షయ్, రాధాకృష్ణ, అంటే రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు తర్వాత ఆమె క్లీన్ చిట్తో కడిగిన ముచ్చిలా తిరిగి వచ్చానని కూడా చెప్పడం జరిగింది కవిత. తర్వాత ఈ సమన్లను ఏ విధంగా చూడాలి, అలాగే ఇలా సమన్లు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారంటారా? మళ్ళీ అక్షయ్, ఇది సిబిఐ అప్పీల్కి వెళ్ళింది కాబట్టి దాంట్లో భాగంగా ఈ సమన్లు అనేది రావడం జరిగింది. సహజంగా ఏ కేసులోనైనా సరే దర్యాప్తుకు సంబంధించిన అధికారులు కావచ్చు లేదా ఎవరైనా ఏదైనా కేసులో తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పు వాళ్ళకు అనుగుణంగా లేకపోతే వ్యతిరేకంగా ఉన్నా పై కోర్టుకు అప్పీల్కి వెళ్తారు. ఆ అప్పీల్కి వెళ్ళే సమయంలో కోర్టు ఎవరైతే నిందితులుగా అభియోగాలు మోపబడి ఉన్నారో లేదా కోర్టు ఆదేశాలలో క్లీన్ చీట్ వచ్చిన వారు ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో సమన్లు అనేది జారీ చేస్తూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది నిబంధనల ప్రకారం జరుగుతుంది. అందులో భాగంగానే హైకోర్టు కూడా ఇప్పుడు రౌజ్ అవెన్యూ ఇచ్చిన కోర్టు ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ఆదేశాలపైన సిబిఐ అసంతృప్తిగా ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర పూర్తి స్థాయి ఆధారాలున్నా కూడా వీళ్ళని నిర్దోషులుగా తేల్చడం అనేది ఏదైతే ఉందో దీన్ని సిబిఐ పూర్తి స్థాయిలో సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి ఆ హైకోర్టులో విచారణలో భాగంగా ఆ సమన్లను జారీ చేయడానికి రావడం జరిగింది. సహజంగానే ఇది ప్రతి ఒక్కరూ ముందస్తుగానే తెలుస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే సిబిఐ హైకోర్టు వరకు వెళ్ళింది, అక్కడ పిటిషన్ దాఖలు చేసిందంటే ఖచ్చితంగా సమన్లు వస్తుంది. ఎందుకైతే ఎవరైతే నిందితులుగా అభియోగాలు మోపబడి ఉన్నారో కింది రౌజ్ అవెన్యూ కోర్టులో వాళ్ళంతా విచారణకు హాజరయ్యారు, వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తాయని వాళ్ళకు కూడా తెలుసు. అందులో భాగంగానే ఇవాళ హైకోర్టు జారీ చేసిన సమన్లను అందజేయడానికి సిబిఐకి వచ్చిన సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయం వీళ్ళకు కూడా ముందుగానే చెప్పడం జరిగింది. కవితకు సంబంధించిన వాళ్ళకి తాము వస్తున్నాము, కోర్టుకు సంబంధించిన సమన్లు జారీ చేయడానికి మాత్రమే తాము వస్తున్నాం అనేది చెప్పడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే సమన్లు జారీ చేయడానికి అనేది రావడం జరిగింది. అక్షయ్, ఓకే రాధాకృష్ణ. ఎప్పుడు అప్పీర్ కమ్మన్నారు?